తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను ఇవాళ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్సీ వెంకట్ పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు. స్టేజ్ ఏర్పాట్లు, బారికేడింగ్, విద్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టంల ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, వీఐపీ రాకపోకలకు అంతరాయం కలగకుండా చేపట్టబోయే చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, స్వాతి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అయితే నిర్వహించడానికి ఇటు పరేడ్ గ్రౌండ్స్ అయితే పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జిహెచ్ఎంసీ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదే డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడ జరుగుతున్నటువంటి సభా ప్రాంగణం యొక్క ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పదే పదే కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వస్తున్నటువంటి నిర్వహించబోతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కావడంతో చాలా ఘనంగా నిర్వహించాలి, చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా అక్కడ ఇటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల దగ్గర నుంచి ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల వరకు కూడా ఇటు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరవబోతున్నారు అని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కూడా సజావుగా జరిగే విధంగా, సభ సజావుగా జరిగే విధంగా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి పరిస్థితులు కూడా ఆదేశాలు చాలా స్ట్రిక్ట్ గా కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా పూర్తి స్థాయిలో ఇటు విద్యుత్ సంబంధించిన అంశాలు కావచ్చు, ట్రాఫిక్ అంశాలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా అంటే నీటి సరఫరాకు సంబంధించినటువంటి మంచినీటి సదుపాయం కావచ్చు, అన్ని ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా పూర్తి స్థాయిలో ఘనంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.